ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేద్దాం. ఒకే సమయంలో అంతరిక్ష పరిశోధనలో అంటే స్పేస్లో మరియు డిజిటల్ టెక్నాలజీలో అంటే సైబర్ స్పేస్లో ఈ రెండు రంగాల్లోనూ భారతదేశం ఒక ప్రధాన శక్తిగా ఎలా ఎదుగుతోంది? అసలు ఈ రెండు ప్రయాణాలు వేర్వేరా లేక ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయా? అసలు ప్రశ్నేంటంటే ఒక దేశం ఒకేసారి అంతరిక్షంలోని అనంతమైన లోతుల్లోకి అదే సమయంలో డిజిటల్ ప్రపంచంలోని సంక్లిష్టమైన నెట్వర్కులలోకి తన ప్రయాణాన్ని ఇంత విజయవంతంగా ఎలా కొనసాగించగలుగుతోంది? ఈ రెండు ప్రయాణాల వెనుక ఉన్న అసలు వ్యూహమేంటి? దీనికి సమాధానం వెతుకుదాం. ఆగస్టు 2023 ఇదొక చారిత్రాత్మక క్షణం కదా. చంద్రయాన్-3 సక్సెస్తో చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన మొట్టమొదటి దేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది. ఈ ఒక్క విజయంతో భారతదేశ అంతరిక్ష ఆశయాలు ప్రపంచపటంలో బలంగా నిలిచాయి. ఇది కేవలం ఒక ల్యాండింగ్ కాదు, దశాబ్దాల కష్టం, పట్టువదలని కృషికి దక్కిన ఫలితమన్మాట. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఇది కేవలం అంతరిక్షం గురించే కాదు, భూమిమీద డిజిటల్ ప్రపంచంలో కూడా అంతే వేగంతో ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. ఈ రెండు కథలు సమాంతరంగా ఎలా సాగుతున్నాయో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా మన ప్రయాణాన్ని నక్షత్రాలతో మొదలుపెడదాం. భారతదేశ అంతరిక్ష కార్యక్రమం ఎన్నో సవాళ్లను దాటుకుని అద్భుతమైన విజయాలను ఎలా సాధించిందో ఒకసారి చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే మనకొకటి అర్థమవుతుంది. ఇస్రో ఎదుగుదల ఎంత పక్కాగా, ఎంత వేగంగా సాగిందో. ప్రతి మిషన్ కూడా ఆ తర్వాతి మిషన్కొక పునాది వేసింది. 2008లో చంద్రుడిపై నీటిజాడలు కనుగొనడంతో మొదలై 2023లో దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ వరకు ప్రతి అడుగు ఒక వ్యూహం ప్రకారమే ముందుకు సాగింది. మంగళ్యాన్ విజయం చాలా ప్రత్యేకం. ఇది కేవలం అంగారకుణ్ణి చేరుకోవడమే కాదు, దాన్ని ఎలా సాధించారు అన్నదే ఇక్కడ ముఖ్యం. మొదటి ప్రయత్నంలోనే సక్సెస్, అనుకున్న టైం కన్నా 8 ఏళ్లు ఎక్కువ పనిచేయడం, ఇవన్నీ ఇస్రో సత్తా ఏంటో మనకు చూపిస్తాయి. ఇంతకీ ఈ మిషన్కి ఎంత ఖర్చయిందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. కేవలం $74 మిలియన్. అవును, మీరు విన్నది కరెక్టే. ఒక్కసారి ఆలోచించండి, ఒక హాలీవుడ్ సినిమా తీయడానికైన బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో మన దేశం ఇంకో గ్రహాన్ని చేరుకుంది. ఇదే భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు, పొదుపుతో కూడిన ఆవిష్కరణలకు ఒక గొప్ప ఉదాహరణ. చంద్రుడు, అంగారకుడు, వీటితోనే మన ప్రయాణం ఆగిపోలేదు. ఇప్పుడు మన టార్గెట్ మన సౌర వ్యవస్థకే కేంద్రమైన సూర్యుడు. దీనికోసమే ఆదిత్య L1 మిషన్ను ప్రయోగించారు. అయితే ఈ L1 పాయింట్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది స్పేస్లో ఒక పర్ఫెక్ట్ పార్కింగ్ స్పాట్ లాంటిదనమాట. అక్కడ శాటిలైట్ చాలా తక్కువ ఇంధనంతో స్థిరంగా ఉంటుంది, ఎలాంటి అడ్డంకులు లేకుండా, గ్రహణాల్లాంటివి ఏమీ లేకుండా 24/7 సూర్యుడిని అధ్యయనం చేయగలదు. శాటిలైట్లు, రోవర్లు తర్వాత నెక్స్ట్ ఏంటి? సహజంగానే మనుష్యుల్ని అంతరిక్షంలోకి పంపడం. అదే గగన్యాన్ మిషన్. భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికిదే అత్యంత ప్రతిష్టాత్మకమైన లక్ష్యం అని చెప్పొచ్చు. ఇంత పెద్ద మిషన్ అంటే చాలా ప్లానింగ్ ఉండాలి కదా. ఇస్రో సరిగ్గా అదే చేస్తోంది. వ్యోమగాముల భద్రతకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ప్రతి సిస్టమ్ను చాలా జాగ్రత్తగా పరీక్షిస్తున్నారు. మనుషుల్ని పంపే ముందు వ్యోమమిత్ర అనే రోబోట్ను పంపడం కూడా ఈ సేఫ్టీ ప్రొసీజర్లో ఒక భాగమే. అయితే ఒక్క నిమిషం, ఈ స్పేస్ మిషన్స్ అన్నింటికీ రాకెట్లు, సైంటిస్టులు ఉంటే సరిపోతుందా? లేదు. వీటన్నింటికీ వెన్నెముక లాంటిది డిజిటల్ టెక్నాలజీ. ఇది మనల్ని భారతదేశం యొక్క రెండవ సరిహద్దు వైపుకు తీసుకువెళ్తోంది. ఇప్పుడు మనం భూమి మీదకు వద్దాం. ఇక్కడ భారతదేశ భవిష్యత్తును నిర్మిస్తున్న డిజిటల్ పునాదుల గురించి, మన దేశాన్ని లోపలి నుండి మారుస్తున్న టెక్నాలజీల గురించి చూద్దాం. 5G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఈ పేర్లు మనం రోజూ వింటూనే ఉంటాం. కానీ ఇండియా వీటిని కేవలం స్వీకరించడమే కాదు, తన అవసరాలకు తగ్గట్టుగా వాడుకుంటోంది. 5G ద్వారా మారుమూల గ్రామాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ అంటే దాని అర్థం ఏంటి? బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ హెల్త్ కేర్. ఏఐతో వ్యవసాయంలో దిగుబడి పెంచడం, బ్లాక్ చైన్తో భూ రికార్డులను పారదర్శకంగా మార్చడం, ఇలా ప్రతిదీ దేశ అవసరాలతో ముడిపడి ఉంది. గత కొన్నేళ్లుగా జరిగిన మార్పులు చూస్తే మనకసలు స్పీడేంటో అర్థమవుతోంది. 2018లో
నేషనల్ ఏఐ స్ట్రాటజీని ప్రకటించడం, 2022 కల్లా దేశవ్యాప్తంగా 5G సేవలు, డిజిటల్ రూపాయి పైలట్ ప్రాజెక్టులు మొదలుపెట్టడం, ఇవన్నీ భారతదేశం ఎంత వేగంగా డిజిటల్ భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోందో చూపిస్తున్నాయి. సరే, ఇప్పటిదాకా మనం స్పేస్ గురించి, డిజిటల్ టెక్నాలజీ గురించి వేర్వేరుగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రెండింటినీ కలిపి చూస్తే ఏం కనిపిస్తుంది? ఈ రెండు ప్రయాణాలు కలిసి మన దేశ భవిష్యత్తును ఎలా మారుస్తున్నాయో అర్థం చేసుకుందాం. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింటుంది. అంతరిక్ష పరిశోధన, డిజిటల్ పరివర్తన, ఇవి రెండూ వేర్వేరు ప్రయాణాలు కానే కావు. ఒకే జాతీయ వ్యూహానికి ఇవి రెండు ముఖాలన్నమాట. చివరిగా మనకు ఏమర్థం కావాలి? ఈ రెండు రంగాల్లో సక్సెస్ అంటే కేవలం రాకెట్లను ప్రయోగించడం లేదా యాప్లను డెవలప్ చేయడం కాదు. ఇది అత్యాధునిక టెక్నాలజీపై పట్టు సాధించడం, ప్రపంచ వేదికపై ఇండియా ఒక మేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పవర్ అని నిరూపించడం, అన్నింటికన్నా ముఖ్యంగా మన పౌరుల కోసం ఒక మంచి భవిష్యత్తును నిర్మించడం. మళ్ళీ మనం గగన్యాన్ దగ్గరికి వస్తే ఈ రెండు కథలు ఎలా ఒకటవుతాయో క్లియర్గా తెలుస్తుంది. మనిషిని స్పేస్లోకి పంపాలంటే రాకెట్ టెక్నాలజీ ఎంత ముఖ్యమో దాన్ని కంట్రోల్ చేసే సూపర్ కంప్యూటర్స్, ఏఐ, కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా అంతే ముఖ్యం. స్పేస్ మరియు సైబర్ స్పేస్ రెండూ కలిస్తేనే ఈ విజయం సాధ్యం. సో డీప్ స్పేస్ రహస్యాలు, డీప్ లెర్నింగ్ మెళకువలు, ఈ రెండింటి మీద పట్టు సాధించిన భారతదేశం ఇకపై ఏ సరిహద్దును ఛేదించబోతోంది? బహుశా ఆ సరిహద్దు మన ఊహకు కూడా అందనిది కావచ్చు. దీనిపై ఆలోచించండి.